this is the continuation of previous video, nutrition in plants. Where does water come from? Plants get water from the soil through their roots, while the process of photosynthesis takes place in the leaves. So, how does the water reach the leaves from the roots? What path does it ఫాలో? అయితే వాటర్ అనేది ప్లాంట్స్కి ఎక్కడి నుంచి వస్తుంది, అయితే సాయిల్ నుంచి వస్తుంది అనేది మనకు తెలుసు, బట్ ఎలా వస్తుంది రూట్స్ త్రో లీవ్స్కి అనేది ఇప్పుడు చూద్దాం. లెట్ us recall the experiment done in the chapter plants, parts and functions, which showed how water is transported in the plant body. అయితే ఇది ఎక్స్పెరిమెంట్ మనం ఆల్రెడీ చూసాము పార్ట్స్ అండ్ ఫంక్షన్స్లో, ప్లాంట్స్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్లో. అయితే ఒక బీకర్లో ఇంక్ వేసిన వాటర్లో ప్లాంట్ నుంచినప్పుడు దాని లీవ్స్ స్టెమ్ అనేది కలర్ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే రూట్స్ అబ్జర్వ్ చేసిన వాటర్ నుంచి అవి లీవ్స్ వరకు వెళ్తాయి అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్ త్రూ తెలుసుకోవచ్చు. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ కంక్లూజన్ కెన్ యూ డ్రా అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది రూట్ అండ్ స్టెమ్ ఇన్ ది న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్? అయితే ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు ఏం కంక్లూషన్ వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫార్మర్స్ స్ప్రింకిల్ యూరియా ఇన్ రైస్ ఆర్ వీట్ ఫీల్డ్స్ వెనెవర్ ద లీవ్స్ టర్న్ ఎల్లో. ది లీవ్స్ సూన్ బికమ్ గ్రీన్ అగైన్. మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ మీ ఫాదర్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఫార్మర్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. రైస్ లేదా వీట్ ఫీల్డ్స్లో ఎప్పుడైతే లీవ్స్ అనేటివి ఎల్లో కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు యూరియాని స్ప్రింకిల్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే తొందరలోనే మళ్ళీ ఆ కలర్ అనేది గ్రీనిష్కి రావడం జరుగుతుంది లీవ్స్. వై ఈజ్ ఇట్ నెసెసరీ టు ఇరిగేట్ ద ఫీల్డ్స్ ఆఫ్టర్ స్ప్రింక్లింగ్ యూరియా? థింక్ ఇట్ ఓవర్ అండ్ ఆన్సర్ విత్ రీజన్. ఎందుకలా చేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అయింది, మీరు ఆలోచించండి ఒకసారి. ది ఫార్మర్ స్ప్రింకిల్స్ యూరియా ఇన్ ద సాయిల్ ఆఫ్ హిస్ ఫీల్డ్. హౌ డస్ ద యూరియా ఎఫెక్ట్ ద లీవ్స్ ఆఫ్ ది క్రాప్? అయితే ఫార్మర్ స్ప్రింకిల్ చేసినప్పుడు యూరియాని సాయిల్ నుంచి మళ్ళీ అది ఎలా ఎఫెక్ట్ చేసింది లీవ్స్ని. ఓకే, దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ యూరియా టెల్ us హౌ అండ్ ఫ్రమ్ వేర్ ప్లాంట్స్ గెట్ వాటర్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే ఎక్స్పెరిమెంట్ త్రూ మనకు ఏం అర్థమైంది అని అంటే రూట్స్ నుంచి ప్లాంట్స్లోని అన్ని పార్ట్స్కి న్యూట్రియంట్స్ వాటరు అన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్. ప్లాంట్స్ గెట్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ త్రూ దేర్ రూట్స్. అయితే ప్లాంట్స్ వాటర్ని రూట్స్ త్రూ తీసుకోవడం జరుగుతుంది. దే యూజ్ కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్ ఎయిర్. దిస్ జాబ్ ఈజ్ డన్ బై ద లీవ్స్. అయితే అవి ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ను తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది లీవ్స్ చేసే పని. ది లీవ్స్ హ్యావ్ టినీ హోల్స్ త్రూ విచ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ టేక్స్ ప్లేస్. అయితే ఈ లీవ్స్ ఎలా తీసుకుంటాయంటే దానిపైన ఉండే స్మాల్ హోల్స్ త్రో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం జరుగుతుంది. దీస్ హోల్స్ ఆర్ సో మైన్యూట్ యూ కెన్ ఓన్లీ సీ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్. అయితే ఈ హోల్స్ని మనము చూడలేము న్యాచురల్గా, దీన్ని అండర్ ది మైక్రోస్కోప్ ఓన్లీ వీ కెన్ సీ ద హోల్స్. దీస్ హోల్స్ ఆర్ కాల్డ్ స్టొమాటా. ఇట్ ఈస్ త్రూ ద స్టొమాటా దట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ ఇన్ లీవ్స్ టేక్స్ ప్లేస్ కంటిన్యూస్లీ. ఈ స్టొమాటా వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ అనేది జరుగుతుంది అనమాట కంటిన్యూస్లీ. యూ హ్యావ్ సీన్ ద పిక్చర్ ఆఫ్ స్టొమాటా ఇన్ యువర్ క్లాస్ 6 సైన్స్ టెక్స్ట్ బుక్. ఈ ఫిగర్ని, స్టొమాటా ఫిగర్ని మనం ఆల్రెడీ తెలుసు, మనకి ఇలా ఉంటుందన్నమాట. 6th క్లాస్లో మనం చూసాము. వి నో దట్ ప్లాంట్స్ టేక్ వాటర్ త్రూ దేర్ రూట్స్ అండ్ ఎయిర్ త్రూ ద స్టొమాటా ఆఫ్ దేర్ లీవ్స్. అయితే మనకి ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, ప్లాంట్స్ వాటర్ని రూట్స్ త్రో తీసుకుంటాయి, మళ్ళీ లీవ్స్ త్రో ఎయిర్ అనేది తీసుకుంటాయి అని చెప్పేసి. వీ ఆల్సో నో దట్ లీవ్స్ కంటైన్ ద గ్రీన్ సబ్స్టాన్స్ క్లోరోఫిల్. వాట్ ఎల్స్ ఈజ్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్? ఇంకా ఈ క్లోరోఫిల్ సబ్స్టాన్స్ కూడా మన గ్రీన్ లీవ్స్లో ఉండడం జరుగుతుంది, అది కూడా ఫోటోసింథసిస్కి అవసరం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ స్టార్చ్ బై కంబైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రిక్వైర్స్ లైట్. లెట్ us try to ఫైండ్ అవుట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇంకా లైట్ కూడా ఒకటి అవసరం అనమాట. ఆ లైట్ అనేది రిక్వైర్స్ ఉందా లేదా కార్బన్ డైఆక్సైడ్ కాంబినేషన్లో అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ లైట్ ఈజ్ అబ్సెంట్, A description of an experiment is given here. Read it, try and find out what effect light has
on the formation of starch in leaves. The experiment was done with a plant called China rose mandara, but it can be performed with any plant. You need to find out if starch is present in leaves. అయితే డిస్క్రిప్షన్ ఒకటి ఇచ్చారనమాట ఎక్స్పెరిమెంట్ది. దానిది ఏంది అని అంటే ఒక చైనా రోజ్, మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఇది మందార పూలు అంటాం కదా, మందారం ట్రీకున్న ఫ్లవర్స్ లేదా లీవ్స్ నుంచి మనము ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అయితే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ స్టార్చ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ లీవ్స్. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే స్టార్చ్ అనేది ఈ లీవ్స్లో ప్రెజెంట్ అయి ఉందా లేదా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. You already know how to test for starch, but a problem arises if you try this test with leaves. Leaves are green in color. When iodine solution is put on a leaf, it should turn blue if starch is present. అయితే మనకు ఆల్రెడీ తెలుసు కదా మనం ఎలా స్టార్చ్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి. అయితే దీంట్లో ప్రాబ్లం ఏముంది అని అంటే లీవ్స్ అనేటివి గ్రీన్ కలర్లో ఉంటాయి. అయితే అప్పుడు మనం అయోడిన్ సొల్యూషన్లు వేసినప్పుడు దాని కలర్ చేంజ్ అయింది మనకు కరెక్ట్గా తెలీదు. So, however, the green color of the leaf disguises the blue color. అయితే అప్పుడు గ్రీన్ కలర్ బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వడం మనం అంతా పర్ఫెక్ట్గా చూడలేము. సో యూ మస్ట్ ఫస్ట్ రిమూవ్ ద గ్రీన్ కలర్ ఆఫ్ ది లీవ్స్ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ వెదర్ దే కంటైన్ స్టార్చ్. మీరు స్టార్చ్ అనేది లీవ్స్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ దానిలో ఉన్న ఈ గ్రీన్ కలర్ని రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ద వే టు డూ దిస్ ఈజ్ టు first put the leaves in a boiling tube and boil them in alcohol or hot water. This is a bit difficult. You need to be careful while boiling leaves in alcohol. అయితే ఇలా రిమూవ్ చేయాలి అని అంటే బాయిలింగ్ వాటర్లో లేదా ఆల్కహాల్లో దీన్ని బాయిల్ చేసినప్పుడు ఆ గ్రీన్ కలర్ అనేది తొలగిపోతుంది అనమాట. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ డిస్క్రైబ్డ్ హియర్ 4 to 5 leaves of a China rose plant were plucked in the afternoon. After removing their green color in the way described above, they were put in diluted iodine solution. The leaves turned black. Why did this happen? అయితే ఈ 4 to 5 లీవ్స్ని మనము ఆఫ్టర్నూన్లో చైనా రోజ్ ప్లాంట్ నుంచి ప్లక్ చేసిన తర్వాత ఈ పైన చెప్పిన విధంగా గ్రీన్ కలర్ని రిమూవ్ చేసి ఆ తర్వాత అయోడిన్ సొల్యూషన్లో డైల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్లో ఉంచడం జరుగుతుంది. అప్పుడు ఆ లీఫ్ కలర్ అనేది బ్లాక్కి టర్న్ అవుతుంది. ఎందుకు అలా టర్న్ అయింది? In the second part of the experiment, 4 to 5 leaves of the same plant were covered with black paper without removing them from the plant. The way the black paper was cut and fixed to the leaves is shown in the figure 8. అయితే నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్లో 4 to 5 లీవ్స్ ఏదైతే ఉన్నాయో చైనా రోజ్ ప్లాంట్ వాటిని ఒక బ్లాక్ పేపర్ తోటి కవర్ చేయడం జరుగుతుందన్నమాట. See in the picture. This is the figure. How to cover black paper on the leaves. These leaves were plucked 2 days later. అయితే లీవ్స్ని 2 days తర్వాత ఇలా పెట్టిన తర్వాత 2 days తర్వాత మనం తీయాలన్నమాట. దేర్ గ్రీన్ కలర్ వాజ్ రిమూవ్డ్ అండ్ దే వర్ డిప్డ్ ఇన్ అయోడిన్ సొల్యూషన్. ఆ తీసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ అయోడిన్ సొల్యూషన్లో డిప్ చేయాలి. ద లీవ్స్ టర్న్డ్ బ్లాక్ ఇన్ ద ప్యాటర్న్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇప్పుడు ఈ ఫిగర్లో ఎలా అయితే ఉందో అలా బ్లాక్ కలర్లోకి మారడం జరుగుతుందన్నమాట లీవ్స్. కెన్ యూ టెల్ బై లుకింగ్ ఎట్ ది ఫిగర్ వేర్ స్టార్చ్ ఈజ్ ప్రెజెంట్ అండ్ వేర్ ఇట్ ఈస్ నాట్. అయితే ఈ ఫిగర్ నుంచి మనము ప్రెజెంట్ ఈ స్టార్చ్ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. డిడ్ ద ఎంటైర్ లీఫ్ గెట్ లైట్ ఆఫ్టర్ ఇట్ వాస్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్? ఇఫ్ దిస్ వాజ్ నాట్ ద కేస్, విచ్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్ డిడ్ నాట్ గెట్ లైట్? అయితే ఈ లైట్ అనేది ఎక్కడైతే ఉండదో ఆ పార్ట్లో ఈ లీఫ్లు ఫుడ్ని ప్రిపేర్ చేయడం జరగదన్నమాట. అంటే స్టార్చ్ అనేది ప్రిపరేషన్ అవ్వదు. ది స్టార్చ్ ఫార్మ్ ఓన్లీ ఇన్ దోస్ పార్ట్స్ దట్ వర్ ఎక్స్పోజ్డ్ టు లైట్. ఎస్, స్టార్చ్ ఫార్మ్స్ ఓన్లీ ఇన్ దోస్ పార్ట్స్ దట్స్ వర్ ఎక్స్పోజ్డ్ టు లైట్. అయితే లైట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే స్టార్చ్ అనేది ప్రిపరేషన్ అవుతుంది అనమాట. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ కనెక్షన్ డూ యూ నోటీస్ బిట్వీన్ లైట్ అండ్ స్టార్చ్ ఫార్మేషన్? మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఓన్లీ స్టార్చ్? ఇన్ దిస్ చాప్టర్ అవర్ ఫుడ్ యూ రీడ్ దట్ స్టార్చ్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్. దే ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్. అయితే అవర్ ఫుడ్లో మనం చూసాం కదా ఏదైతే స్టార్చ్, ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ అనేవి ఫుడ్లో ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ప్లాంట్స్లో కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి.
వేర్ డూ దీస్ సబ్స్టాన్సెస్ కమ్ ఫ్రమ్? అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ప్లాంట్స్లోకి అని అంటే, ప్లాంట్స్ ప్రొడ్యూస్ షుగర్ ఫస్ట్ విచ్ ఈస్ కన్వర్టెడ్ టు స్టార్చ్ అండ్ దెన్ అదర్ కాంపౌండ్ యాజ్ వెల్. అయితే ఫస్ట్ ఏం ప్రిపేర్ చేస్తాయి ప్లాంట్స్ అని అంటే షుగర్ని, ఆ తర్వాత దాన్ని స్టార్చ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇంకా వేరే కాంపౌండ్స్లోకి చేంజ్ అవుతుంది అనమాట. బట్ ప్లాంట్స్ నీడ్ అదర్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ టు డూ దిస్. అయితే ఇంకా దీనికి ప్లాంట్స్కి వేరే న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ కూడా అవసరం అనమాట, ఇవి ఒకదాని నుంచి ఒకదానికి కన్వర్ట్ చేయడానికి. ద మెయిన్ న్యూట్రియంట్స్ నీడెడ్ ఆర్ నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. అయితే ఎక్కువ ఏం అవసరం న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. ప్లాంట్స్ రిక్వైర్ మెనీ అదర్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ యాజ్ వెల్ బట్ దీస్ ఆర్ నీడెడ్ ఓన్లీ ఇన్ మైన్యూట్ క్వాంటిటీస్. అయితే ఇంకా కొన్ని మైన్యూట్ అంటే తక్కువ క్వాంటిటీలో ఉండే ఎలిమెంట్స్ కూడా అవసరం అనమాట, కానీ మోర్గా ఏంది ఎక్కువగా అవసరం ఉండేది నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. హెన్స్ దే ఆర్ కాల్డ్ మైక్రో న్యూట్రియంట్స్. అయితే ఏదైతే తక్కువ క్వాంటిటీలో అవసరం ఉంటాయో దాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అని అంటాము. ప్లాంట్స్ అబ్జర్వ్ దీస్ న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది సాయిల్ త్రూ దేర్ రూట్స్. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ని రూట్స్ నుంచి ప్లాంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ద ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ టు దిస్ ఆస్పెక్ట్ విల్ బీ లర్న్డ్ ఇన్ హయ్యర్ క్లాస్. అయితే దీనిపైన ఉండే ఎక్స్పెరిమెంట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం హయ్యర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.